రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటించనున్నారు. మంగళగిరి నుంచి పిఠాపురం బయలుదేరి వెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత రచ్చబండ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించనున్నారు. అనంతరం 100 పడకల ఆసుపత్రితో పాటు టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. గొల్లప్రోటు, చేబ్రోలు, సీతారామస్వామి దేవస్థానాలకు శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటించనున్నారు. మంగళగిరి నుంచి పిఠాపురం బయలుదేరి వెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత రచ్చబండ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నందిని రెడ్డి అందిస్తారు. నందిని, చెప్పండి. గుడ్ మార్నింగ్ మానస. ఏదైతే డిప్యూటీ సీఎం అలాగే పిఠాపురం నియోజకవర్గంలోని ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే నేడు పిఠాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలో పాల్గొంటున్నారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం వైజాగ్ నుంచి రాజమండ్రి ఫ్లైట్ లో వస్తున్నట్టుగా సమాచారం అయితే ఉంది. రాజమండ్రి నుంచి ప్రత్యేక విమానంలో అయితే కాకినాడలో ఇది పిఠాపురంలో RRBHR గ్రౌండ్ లోనైతే ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు అయితే చేరుకోనున్నారు. అంటే షెడ్యూల్ ప్రకారము ఉదయం 11 గంటలకి చేరుకోవాల్సి ఉన్నప్పుడు కూడా ఇంకా ప్రస్తుతానికి అయితే వైజాగ్ నుంచి రాజమండ్రి చేరుకుంటున్నారనే సమాచారం అయితే ఉంది. అయితే ఈ కార్యక్రమాలు కూడా లేట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే రాజమండ్రి నుంచి హెలిప్యాడ్ వరకు చేరుకున్న తర్వాత అక్కడి నుంచి ఏదైతే ఉప్పాడ కొత్తపల్లి మండలంలోని దేవాలయాల శంకుస్థాపనలో అయితే పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఎన్నికల్లో ఆయన అయితే పిఠాపురాన్ని ఒక టెంపుల్ సిటీగా తీర్చిదిద్దారని అప్పులో హామీ ఇచ్చారు. హామీ ప్రకారము ముందుగా అయితే ఏదైతే టీటీడీ కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేస్తామన్నారో 2 కోట్ల పెట్టుబడితో దీనికైతే నిధులతో అయితే ఈ కార్యక్రమానికి అయితే శంకుస్థాపన చేయనున్నారు. అనంతరము అక్కడి నుంచి అంబేద్కర్ భవన్లోనైతే రైతులకు పనిముట్లు అలాగే మహిళలకు కూడా కుట్టు మిషన్ల కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొనున్నారు. అలాగే ఏదైతే పిఠాపురంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి అయితే కృషి చేస్తానని చెప్పారో అదేవిధంగా 100 పడకల హాస్పిటల్ నిర్మాణానికి కూడా మరి కాసేపట్లో అయితే శంకుస్థాపన చేయనున్నారు. ముందుగా షెడ్యూల్ ప్రకారం ఏంటంటే పిఠాపురం నియోజకవర్గంలో ప్రజల యొక్క సమస్యలను తెలుసుకునేందుకు రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని ఒక షెడ్యూల్లో కూడా పెట్టారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల అయితే ఈ రచ్చబండ కార్యక్రమాన్ని అయితే నిలిపివేశారు. ప్రస్తుతం అయితే ఏదైతే మీరు చెప్పిన కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొనే అవకాశం ఉంది. అయితే ముందు నుంచి కూడా ఇక్కడ టీడీపీ ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నారో వర్మ ముందు నుంచి కూడా జనసేన వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇక్కడ కలిసి ఏ కార్యక్రమానికి కూడా హాజరు కాకపోవడం కూడా అందరికీ తెలిసింది. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నప్పటికీ కూడా వర్మ మాత్రం ప్రస్తుతం అయితే ఆయన ఈ కార్యక్రమాలకి ఆయనకి ఆహ్వానం లేక అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్లారని కూడా వర్మ అనుచరులు అయితే చెప్తున్నారు. అలాగే ఏదైతే నిన్న 2 రోజుల నుంచి కూడా జిల్లా ఎస్పీతో పాటు కలెక్టర్ షాన్ మోహన్ కూడా ఇక్కడ ఈ కార్యక్రమానికి సంబంధించి 2 రోజుల నుంచి కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. కలెక్టర్ కూడా ప్రస్తుతం లీవ్ లో వెళ్లారు. నిన్న సాయంత్రం కలెక్టర్ అంటే సొంత పనుల మీద హైదరాబాద్ వెళ్ళినట్లుగా సమాచారం అయితే ఉంది. ప్రస్తుతము హెలిప్యాడ్ వద్ద అయితే జన సైనికులతో పాటు అటు కూటమి నాయకులతో పాటు పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లోనే అయితే ఇక్కడ రాజమండ్రి చేరుకుంటారు. రాజమండ్రి నుంచి మళ్ళీ ప్రత్యేక విమానంలో అయితే ఏదైతే ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు అయితే చేరుకుంటారు. ప్రస్తుతం అయితే కింద ఏవైతే ఈ కార్యక్రమాలు ఉన్నాయి కార్యక్రమాల్లో అన్నింటిలో కూడా ఆయన పాల్గొనే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈ రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలు తమ యొక్క సమస్యలను చెప్పుకోవాలి. అలాగే ఏదైతే ఇటీవల కాలంలో మనం చూసాం పిఠాపురంలో దళితుల బహిష్కరణ చెప్పి ఒక వార్త కూడా వచ్చింది. దాని మీద కూడా అక్కడ చర్చ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ రచ్చబండ పెట్టడం వల్ల ఏమైనా లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయన్న ఆలోచనలో కూడా ముందుగానే అయితే నాయకులంతా కూడా ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ప్రశాంతంగా అయితే ఇక్కడ వాతావరణం ఈ కార్యక్రమాలు జరిగే విధంగా కూడా అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడికెక్కడ జన సైనికులు కూడా తమ అధినేత వస్తున్నాడని ఎక్కడికెక్కడ ఘనంగా స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పాలి. అయితే టీటీడీ కళ్యాణ మండపానికి సంబంధించి ఏదైతే ఉప్పల్లో ఏర్పాటు చేశారో కార్యక్రమానికి అయితే జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అంటే ఆయన టీటీడీ బోర్డు మెంబర్ గా కూడా ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఇక్కడికి కార్యక్రమానికి అయితే ఇచ్చేశారు. ప్రస్తుతానికి ఇది తాజా పరిస్థితి మానస. ఓకే, థ్యాంక్ యూ నందిని.
హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని ఎంఐఎం వశమైంది. ఈ ఎన్నికల్లో మిర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫ్ఎన్డీకి 63 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ ఎన్ గౌతమ్ రావుకు 25 ఓట్లు వచ్చాయి. దీంతో 38 ఓట్ల తేడాతో ఎంఐఎం అభ్యర్థి మిర్జా రియాజ్ ఉల్ హసన్ విజయకేతనం ఎగురవేశారు. బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎంతో అంటకాగోతున్న అధికార కాంగ్రెస్ పార్టీ వారికి పూర్తి సంపూర్ణ సహకారాలు అందించిందని కామెంట్ చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జమ్మూ కాశ్మీర్ వెళ్లనున్నారు. పహల్గాం ఉగ్రదాడి బాధితులను ఆయన పరామర్శించనున్నారు. అనంతనాగ్ వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్న బాధితులతో రాహుల్ మాట్లాడతారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. అమెరికా పర్యటనను అభ్యంతరంగా ముగించుకొని తిరిగి వచ్చిన రాహుల్ సిడబ్ల్యూసీ భేటీతో పాల్గొన్నారని తెలిపాయి. అనంతరం అఖిలపక్ష సమావేశంలోనూ ఆయన పాలు పంచుకున్నారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ముమ్మాటికి భావోద్వేగాలను రెచ్చగొట్టే చర్యనేనని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రకటించింది. ఈ దారుణ ఘటనను తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనకు పాకిస్తానే సూత్రధారి. ఈ ఉగ్రదార చర్య మన గణతంత్ర విలువలపై ప్రత్యక్ష దాడి. దేశవ్యాప్తంగా భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి హిందువులను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుంది. ఇటువంటి తీవ్రమైన రెచ్చగొట్టే చర్యలను సీమాంతర ఉగ్రవాదాన్ని సమిష్టిగా దృఢ సంకల్పంతో ఎదుర్కోవాలని పునర్ఘాటిస్తున్నాం అంటూ సిడబ్ల్యూసీ పేర్కొంది.